నేను బాగా క్లోజ్‌గా ఉండేవాడిని. విక్రమ్ నేను బాగా ఎరా ఎరా అనే ఫ్రెండ్స్. ఓకే. అంత హ్మ్. అంటే ఈ సందర్భం సో, ఇద్దరం బాగా ఫ్రెండ్స్. సార్. ఏ సినిమా చూడాలన్నా సినిమా గ్యాప్ షూటింగ్ గ్యాప్‌లో ఇద్దరం వెళ్లి ఇంగ్లీష్ పిక్చర్‌లు చూడటం. హ్మ్. హ్మ్. నేను అప్పట్లో డిజిటల్ మీటర్ తీసుకొస్తే విక్రమే తిప్పి తిప్పి చూపించాడు. "ఒరేయ్! ఇది ఎట్లా చేయాలిరా? క్యాటలాగ్ చదివి ఎట్లా తిప్పాలిరా?" హ్మ్. 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 సో, వి ఆర్ లైక్ వెరీ క్లోజ్. 'సేతు' అని అప్పుడే సినిమా చేశాడు. సార్. పెద్ద నేషనల్ అవార్డ్ వచ్చింది. అవును. ఆ సినిమా చేసి దాని దాని రీల్స్ పట్టుకొని హైదరాబాద్కి తనే కార్ డ్రైవ్లో వచ్చి ఎవరికైనా చూపించాలి, నేను ఇలా యాక్ట్ చేస్తానని చెప్పి నా సందర్భాలు చాలా ఉన్నాయి. సో, ఓకే. నేను కృష్ణవంశీ గారి దగ్గరికి అతన్ని తీసుకుని వెళ్ళి వంశీ చాలా మంచి ఆర్టిస్టు, ఇతనితో మనం హీరోగా చెయ్యి అని నేను అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సార్. అలాగే మీ ఇద్దరం బాగా ఫ్రెండ్స్. దాంట్లో చాలా చాలా లాంగ్ స్టోరీస్ ఉన్నాయి. ఇంకా అది చెప్పుకుంటూ పోతే సార్. ఇంకా పెద్ద పెద్ద విషయాలు. బట్ నాకు తెలిసి ఆయన తమిళనాడుకి వెళ్ళక ముందు టాలీవుడ్‌లోనే నిరూపించుకోవాలి, ఇక్కడ ఎదగాలని పాపం చాలా ప్రయత్నాలు చేశారంట. చాలా చేశాడు. చాలా చేశాడు. హ్మ్. చాలా చేశాడు. నా దగ్గరికి రెగ్యులర్‌గా వచ్చేవాడు. హ్మ్. తను లాస్ట్ ఆ పిక్చర్ 'అపరిచితుడు' చేసినప్పుడు షూటింగ్‌కి వచ్చినప్పుడు కూడా సార్. నాకు ఫోన్ చేసి పిలవటం, ఒరేయ్! నేను ఇంత హీరోని అయ్యానురా అని చెప్పడం. హ్మ్. తర్వాత కృష్ణవంశీ దగ్గరికి నేను తీసుకెళ్ళడం. మళ్ళీ తీసుకెళ్లారా? మళ్ళీ తీసుకెళ్ళాను ఆ టైంలో.